చేస్తున్నారు, మీరేం చెప్తారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలం పరిపాలన మోసాలతో కూడిన పరిపాలనని ప్రజలందరికీ తెలిసింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నామంటే అది కేవలం ఈ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు తెలియజేయటం కోసం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఏవైతే హామీలు ఇస్తామని చెప్పి గతంలో మరి ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మెడలు వంచి మరి ఈరోజు ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి ఈరోజు దీక్ష చేపూనాం. మరి ఈ దీక్షలో ముఖ్యంగా 5 అంశాల మీద మరి జగన్ గారు కానీ నాయకులు కానీ మాట్లాడబోతా ఉన్నాం. ముఖ్యంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం లేని వాళ్ళకి మరి నిరుద్యోగ భృతి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తామని చెప్పారు. వీటిల్లో ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేరలా. రైతులనైతే పూర్తిగా మోసం చేశారు. ఇక డ్వాక్రా మహిళలనైతే మహిళలందరూ కూడా మరి మేము మునిగిపోయాం అప్పుల్లో అని చెప్పి మరి శాపనార్థాలు పెట్టని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామని మహిళలు ముఖ్యంగా నడుం కట్టి మరి ఉన్నారు ఈరోజు. అయితే మహిళలకు మొదట్లో మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు ఆ తర్వాత ఒక్కొక్క గ్రూప్కి 1,00,000 రూపాయలు అని చెప్పి తర్వాత ఈరోజు 3,000 రూపాయలు ఒక్కొక్క సభ్యునికి, అది కూడా పెట్టుబడిగా మూలధనంగా వేస్తాం, మరి అది తీయకూడదు డ్వాక్రా మహిళలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా మహిళలను మోసం చేయటమే. అందువల్ల మహిళలు, రైతులు, అదేవిధంగా నిరుద్యోగులకి అసలు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలే లేవు. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేశారు. మరి ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా లేదు. మరి అంతేకాకుండా ప్రత్యేక హోదా తీసుకొస్తాం ఆంధ్ర రాష్ట్రానికని సంవత్సర కాలంగా మరి ప్రత్యేక హోదా మీద గట్టిగా ప్రయత్నం చేసిన దాఖలాలే లేవు ఈ ప్రభుత్వం. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము ఈరోజు దీక్ష మొదలు పెడుతున్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ దీక్ష పడతా ఉన్నారు. మరి ఈ దీక్షతో తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు బయలుదేరింది. ఎందుకంటే వాళ్ళ మరి చేసిన మోసాలన్నీ బట్టబయలు చేస్తామని. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అధినేత మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్రజల పక్షాన మోసపోయిన రైతులు, మహిళలు, నిరుద్యోగులు, అదేవిధంగా మిగతా అన్ని వర్గాల ప్రజలకి ఓదార్పు కోసం ఈరోజు చేస్తూ ఉన్నాం. మరి ఆ మోసాలన్నీ బట్టబయలు చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి దీక్ష ఉంటుంది.